विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। సభాదేవతాభ్యో నమః. సరే, ఇంకో ఈ విషయం ఎప్పటి నుంచో పిల్లలు డిస్కస్ చేద్దాం అనుకుంది ఏంటంటే, మనం పొద్దున్న లేచే విధానం, పడుకునే విధానం, మధ్యలో ఏమేమి చేయాలి, ధర్మంగా మనం నడవడానికి. మనకి ఇవాళ ఏమవుతుందంటే చదువుకోవడం బరువు, ఏదైనా పని చేయమన్నా బరువే. బరువు అంటే అబ్బా అనిపిస్తుంది చేయడానికి, ఏదైనా చేయడానికి. ఏదైనా లేజినెస్ కావచ్చు, స్ట్రెయిన్ కావచ్చు, లేదంటే ఫోన్స్, లేదంటే ఫ్రెండ్స్ అనో, మీడియా అనో, ఎన్నో విధాలుగా మైండ్ ఫుల్లీ ఆక్యుపైడ్. అందుకే మనకి లేజీ నిద్ర వస్తుంది. మైండ్ ఫుల్లీ ఆక్యుపైడ్ అయితే ఏమొస్తుంది, బాడీ యాక్టివ్గా ఉంది, మైండ్ సహకరించట్లే, ఫుల్లీ లోడెడ్ కదా. ఎవరో ఒక ఫ్రెండ్ ఒక మాట అనగానే చాలా ఫీల్ అయిపోతాం, దిగులు పడిపోతాం. ఇక అవునా కదా? అంటే టూ మచ్ సెన్సిటివ్, టూ మచ్ కేర్లెస్నెస్. లేదంటే చాలా ఎవరైనా తిట్టినా కూడా అదో దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంటుంది, అంటే పట్టించుకోం. పాటలు కూడా అట్టేతారు, లైట్ తీసుకో ఏదో ఉన్నాయి కదా చాలా. అలా అన్నింటిలో లైట్ తీసుకోవాలి ఉంటుందమ్మా, జీవితం కదా, చాలా జాగ్రత్తగా పోవాలి. సరే, దీనికి మెయిన్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, పొద్దున్న లేచేటప్పుడు మనం ఏం చేస్తామంటే అలారంలు పెట్టేసుకుంటాం రకరకాల సౌండ్స్తో కదా. దాన్ని కూడా మీరు భగవన్నామంగా పెట్టుకోండి. ఒక హరిరామనో, ఓం నమ శివాయో, మీకు నచ్చినవి మంత్రాలు పెట్టుకోకండి. గాయత్రి మంత్రాలు అలా పెట్టుకోవద్దు, తప్పదు. గాయత్రి మంత్రం బయట వినపడకూడదు. తెలియకుండా చాలా గుళ్ళల్లో గాయత్రి మంత్రం ఆడియో టేప్లా పెద్దగా వేసేసి పెట్టేస్తున్నారు. తెలియని పిల్లలు అలానే నేర్చేసుకుని అనుకుంటూ పోతున్నారు. అది ప్లస్ అవ్వదు, మైనస్ అవుతుంది. అంటే కలిసి రాకపోగా పడిపోతాం. అందుకని అలా గాయత్రి మంత్రాలు జోలికి వెళ్ళకండి. మీరు శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ ప్రియం రామనామరామని అని పెట్టుకోవచ్చు. ఇది మంచి, చాలా పనికి వస్తుంది. లేదంటే ఆంజనేయ స్వామి స్తోత్రం పెట్టుకోండి. లేదంటే మరి ఇందా చెప్తున్నట్టుగా హరిరామ పెట్టుకోవచ్చు. లేదంటే శివ శ్లోకాలు పెట్టుకోండి. ఏది కర్పూర గౌరం కరుణావతారం సంసారదారం విజయగ్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం. ఎందుకలాగా లేచే ప్రెజెంట్గా లేవాలని. అయితే దీనిలో ఒక కండిషన్ ఉంది. పొద్దున్న లేచేటప్పుడు విష్ణునామంతో లేవాలి, పడుకునేటప్పుడు శివనామంతో పడుకోవాలి. పొద్దున అందుకనే లేవగానే పేరెంట్స్ తిడుతూ లేట్ అయిపోయింది అని చెప్పి అలా లేపుతున్నారు కదా. పేరెంట్స్ అన్న కనీసం లేపేటప్పుడు హరి శ్రీహరి అని చెప్తూ లేస్తే కనీసం ఈ చెవులో శ్రీహరి నామం పడుతుంది. నిద్రలో పడుకున్నాడు మెలుగు వస్తాయి కదా హరి అనేది. వాడు ఆల్రెడీ మైండ్ యాక్టివ్ అవ్వాలి. అవ్వనప్పుడు ఎలా అంటాడు? సో పేరెంట్స్ లేపేవాళ్లే అటువంటి తిట్టకుండా పిల్లలు లేపకుండా లేట్ అయినా కూడా శ్రీహరి. అందుకనే మన ధర్మంలో గొప్పతనం ఏంటంటే మన పేర్లే దేవుడి పేరు. కొంతమంది దేవుడి పేర్లు కాకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే శ్రీహరి. నిజంగా ధర్మం చెప్పుంది శ్రీహరి అని గురుగారు ఒక ప్రవచనంలో చెప్పున్నారు. శ్రీహరి అని 3 సార్లు అనుకుంటున్నారా? అలా పేరెంట్స్ మిమ్మల్ని లేపినప్పుడు మీరు అదే శ్రద్ధం చేస్తూ లేవాలి. ఫస్ట్ ఇది. రెండోది, ఎక్కడ కాలు భూమి మీద పెట్టే ముందు కళ్ళు తెరవాలి కదా. కళ్ళు తెరిచే ముందు అరిచేతులను చూసుకోవాలి. అరిచేతులు చూస్తే ఏం శ్లోకం నేర్పించా నేను? వసతే లక్ష్మి సరస్వతి కరమూలే స్థితే గౌరీ కరదర్శనం. ప్రభాతం పొద్దున. అంటే ముగ్గురు తల్లులు మన చేతిలోనే ఉన్నారు. మన కన్నా అమ్మలు. ఆ ముగ్గురు ఎందుకు అంటున్నారు? ముగ్గురు ఉంటే చాలు. సరస్వతి, లక్ష్మి, దుర్గ రక్షణ చాలు. ఇంకా మనిషికి ఏం కావాలి? ఆ ముగ్గురు తల్లులు నా చేతిలో ఉన్నారని ఇలా చూసుకుంటూ కళ్ళు ఇలా తెరిచేటప్పుడు శ్లోకం చెప్పుకుంటూ మనం భావన చేయాలి. అక్కడ ముగ్గురు తల్లులు ఇక్కడ ఉన్నారని వాళ్ళ రూపాలు చేతిలో కనబడాలి, పని చేతిలో. ఇది పొద్దున్న లేచే విధానం. ఫస్ట్ లేస్తూ పెద్దవాళ్ళు లేపగానే మీరే అలారం పెట్టుకున్నారు అనుకోండి, మీరు రికార్డ్ చేసుకోండి. శ్రీహరి అని రికార్డ్ చేసుకుంటే అలారం కూడా అలానే లేపుతుంది. టెక్నిక్స్ ఉన్నాయి చేయాలంటే. అలా అలారం పెట్టేసుకోండి. వేరే శబ్దం వద్దు, శ్రీహరియే పెట్టుకోండి. మళ్ళీ దీనిలో గోవింద పెట్టచ్చు, ఏ కన్ఫ్యూషన్ అవుతుంది, శ్రీహరి పెట్టుకోండి. లేదు మీకు గోవింద ఇష్టం, గోవింద. శాస్త్రం క్లియర్గా శ్రీహరి అనే చెప్పి సో అలా పెట్టుకోండి. లేదంగానే కరాగ్రవసతి శ్లోకం చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు భూమి మీద పాదం పెట్టాలి. అప్పుడు ఏం శ్లోకం నేర్పించాం మన క్లాస్లో? సముద్రవసనే దేవి పరమరసన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ విష్ణుమస్తమే. ఇక్కడ విష్ణుపత్ని క్లియర్గా ఉంది. అక్కడ అర్థం అవ్వమంటే పొద్దున విష్ణునామం జరగాలని మీకు డౌట్ రావాలి. ఎందుకు విష్ణునామం చేయాలి, శివుడు ఎందుకు చేయొద్దు? విష్ణు బాధ్యత ఏం తీసుకున్నాడు? మన రక్షణ బాధ్యత తీసుకున్నాడు. పొద్దున్న లేవగానే మనం దేనికి వెళ్తున్నాం? రకరకాల పనుల మీద వెళ్తున్నాం. ఆ పని చేయగలగాలన్నా, మనకి శత్రువులతో ఇబ్బంది కాకుండా ఉండాలన్నా
విష్ణు యొక్క రక్షణ మనకు చాలా అవసరం. అందుకని స్వామి నాకు రక్షగా ఉండు అని శ్రీహరి 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 ఏడా లేచవా అసలు నేను ఉండాలి నీ వెనకాల పని స్టార్ట్ చేయండి. ఇది అర్థమైందా? నెక్స్ట్ కాలు కింద పెట్టేసాం. నెక్స్ట్ ఎక్కడ పోతాం? మొబైల్లో పోతామా టీవీ దగ్గర పోతామా? ఫస్ట్ బ్రషింగ్. మీరు బ్రషింగ్కి వెళ్ళిపోగానే నాన్న ఇవాళ ఇది ఒక దరిద్రమైన అలవాటు బయలుదేరి లోకల్లో వాష్రూమ్లోనే బ్రషింగ్ చేయాలి, అది కూడా చెప్పాల్సి వస్తుందంటే ఆలోచించండి. బ్రష్ పడుతుంది బయట వాకింగ్ చేసుకుంటూ చేస్తారు, డిస్ప్లే పెడతారు. బయట కొంతమంది పడని వాళ్ళు ఉంటారు, గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ గుడికి వెళ్ళే వాళ్ళు బ్రషింగ్ చేసింది ఉమ్మేసింది తొక్కి వెళ్తే పాపం బ్రషింగ్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది. మళ్ళీ వాడు పోయి కడుక్కుంటాడు. కానీ ఒక్కసారి ఎంగిల్ అయితే స్నానం చేయాలి. వీడు ఆఫీస్ పోతూ గుడికి పోవాలి. గుడికి పోయేవాడు ఆఫీస్కి వెళ్ళాల్సిన వాడు ఆకున్న తక్కువ టైంలో 10 నిమిషాలు గుడికి పోవాలి. ఈ టైంలో తొక్కిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం ఉండదు. వాడు పోన్లే అని దేవుడి మీద బాగా నిలిచిపోతాడు. ధర్మం తప్పింది అక్కడ. కానీ వాడిని ఏమండు దేవుడు, ఎందుకంటే వాడు ఉన్న టైంలో రావడం ట్రై చేస్తున్నాడు, ఓకే అంటాడు. మరి నీ వల్ల అయిందిరా అని ఇటు పడతాయి. సో మనం చేసే పాపాలు ఇప్పుడు ఒక పాపం ఏంటంటే బాత్రూంలో చేయాల్సిన వాళ్ళు బయట చేస్తున్నారు. అంత చదువుకున్న వాళ్ళు కూడా అట్టే తయారు. ఒక్కొక్కసారి నేను బయట ఒక్కొక్కసారి వెళ్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. పెట్రోల్ బంక్లో కూడా బ్రష్ చేసుకుంటూ పెట్రోల్ కొట్టించుకున్నాడు బండిలో. అర్థమైందా? ఇది ఒకటి బయలుదేరింది. ఇంకొకటి సరే బ్రషింగ్ చేసాం స్నానాలు, అందుకని అన్నీ ఒక్కసారి ముగించుకొని బయటకు వచ్చేస్తే ఆ రోజంతా ఇంకా మళ్ళీ టెన్షన్ పడకూడదు. ఇక మధ్యలో చిన్న బ్రేక్లు వెళ్దాం, కాళ్ళు కడుక్కొని వస్తాం. కాళ్ళు కంపల్సరీ కడగాలి. బయటికి వెళ్ళినా కాళ్ళు కడగాలి. అన్నం తిన్నా కూడా కాళ్ళు కడగాలి. చాలా మంది అన్నం తింటే కాళ్ళు కడగాలి చెప్తున్నారు, అది తప్పు. అన్నం తింటే కాళ్ళు కడగాలి, బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడగాలి, వాష్రూమ్కి వెళ్తే కాళ్ళు కడగాలి. కాళ్ళు కడగకపోతే ఏంటండి అంటే కలి అక్కడే పట్టుకుంటాడు. కలి మనలో ప్రవేశించడానికి కారణం కాళ్ళు కడుక్కోకపోవడం. కలి ప్రవేశిస్తే ఏమవుతుంది? కలి పురుషులు ప్రవేశిస్తే అన్ని నాన్సెన్స్ అయితే అందరు తిడతారు, మీ డబ్బులు పోతాయి, అందరితో తిట్లు తింటాం, మన పేరు ప్రతిష్ట డబ్బు అన్ని పోవడమే, కష్టాలు బదులు అని అర్థం. ఆ కలి మన జోలికి రావద్దంటే కాళ్ళు కడగాలి, అంత ఇంపార్టెంట్. సో స్నానాలు చేసేసాం. చేసేసి మనం ముందు చెప్పుకున్నాగా పంచోపచారాలుగా సరే బాగా గుర్తు చేశారు. స్నానంలో ఎలా చేయాలని చెప్పుకున్నాం మనం? వస్త్రం స్నాన శాటి అని ఒకటి పెట్టుకోండి. ఆ స్నాన శాటికి ఎలా ఉండాలంటే ఇలాంటి అంచున్నది తీసుకోవాలి. ఏ బట్ట అంటే ఇల్లు చుట్టూ తుడిచే బట్టలా ఉండదు, ఇలా ఉండాలి బార్డర్. ఆడపిల్లలు నీట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద బట్టలు తీసుకొని ఇలా బార్డర్ పెద్దగా తీసి మంచిగా స్నానం చేసేవాడు. మీరు ఎలా చేస్తారు? మగపిల్లలు అయితే నీట్గా కట్టుకోవాలి, పంచ కట్టుకున్నట్టుగా స్నాన శాటి కట్టుకొని అలాంటివి 2 తీసుకోండి. ఒకటి వాడు ఉతికేసి ఆడేస్తే రేపటికి ఇంకోటి వాడచ్చు, రేపు ఇంకోటి ఆడేస్తే మళ్ళీ అది వాటికి వాడచ్చు. అలా 2 స్నాన శాటిలు ఎప్పుడూ ఉండాలి. పొరపాటు వర్షాలు తడిచినప్పుడు మనకు స్టాండర్డ్. స్నాన శాటి కట్టుకొని స్నానం చేశాక చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఏంటది? స్తోత్రం చెప్పుకున్న శ్లోకం ఏంటది? ఈ శ్లోకం చెప్పి బకెట్లో ఉన్న నీళ్ళలో మగ్గు పెట్టి ఇలా తిప్పాలి. బకెట్లో ఉన్న నీళ్ళలో మగ్గు పెట్టి ఇలా తిప్పాలి. తిప్పితే ఆ నదులన్నీ పర్వతాలు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు మీరు ఆ మగ్గుతో స్నానం చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ అనొచ్చు, గోవింద అనొచ్చు, లేదంటే గంగే జమునే కృష్ణ శ్లోకం చెప్పుకుంటూ 3 సార్లు ఫస్ట్ బ్రహ్మరథం నమ్మకపాలి. ఇక్కడ పోసుకోవాలి. చలికాలం అయితే సేవిసరికి ఫస్ట్ కాళ్ళ మీద పోసుకోవాలంట, కొంచెం ఆ చలి బాడీ ప్రిపేర్ అవ్వడం కోసం. మిగతా రోజుల్లో పోసేసుకోవచ్చు. వేడి నీళ్ళు నిషేధం. వేడి నీళ్ళు ఎప్పుడు చేయొద్దని చెప్పింది శాస్త్రం. వేడి నీళ్ళు చేస్తే ఏంటండి అంటే తొందరగా అనారోగ్యం వస్తుంది, వాడు తొందరగా రోగాలు పాలవుతాడని అర్థం. వాడి హెల్త్ అంతా నాన్సెన్స్ అవుతుంది. చన్నీళ్ళ స్నానమే చెయ్యాలి. ఇంతటి చలికాలంలో కూడా మేము చన్నీళ్ళ స్నానం చేస్తున్నాం. మాకేం అవ్వలేదే. చన్నీళ్ళ స్నానం ఎందుకంటే శరీరానికి ఇమ్యూనిటీని పెంచుతుంది, ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. బ్రతకడం కోసమని కాదు, మన రోగాలు దగ్గర రావు, మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో వేడి నీళ్ళు నిషిద్ధం. వేడి నీళ్ళతో స్నానం చేస్తే వాడికి ఏం పాపం పడుతుందంట? ఎప్పుడు చేసినా కూడా కళ్ళుతో స్నానం చేశాడు పాపం. ధర్మం అలా చెప్పి నచ్చిన నేర్చుకోవాలి. ఇక మీరు అర్థమైందా? పిల్లలు ఎవరైనా వాడే వాళ్ళ పేర్లు నేను చెప్పను, వాళ్ళ అలవాటు అనుకోవాలి. సరే స్నానం అప్పుడు సంకల్పం చెప్పుకున్నాం. ఫస్ట్ ఇటు, తర్వాత కుడి భుజం పైన, తర్వాత ఎడమ భుజం పైన, ఇంకా మామూలుగా చేసేది. స్నానం కూడా నెమ్మదిగా హాయిగా టైం తీసుకొని చేయాలి, కానీ గోడ నీళ్ళు కొట్టినట్టు రాదు. నీట్గా చేయండి. అవన్నీ నేను ఇంక చెప్పకూడదు, అంతవరకు చెప్పాలి. ఆడపిల్లలు రోజు తలస్నానం చేయకూడదు, అది అరిష్టం. ఇంటి పెద్దకి అరిష్టం కలిసి రాదు. ఆడపిల్లలు అందుకే శుక్రవారం పెట్టారు, వారానికి ఒకసారి ఆడపిల్లలు. మగపిల్లలు డైలీ చేయాలి తలస్నానం. చాలా మంది అంటారు మేము చేస్తుంది, ఏమీ చేయదు. అలా చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎవరికేం కాలేదు. మనం కొత్తగా బయలుదేరినా మనకు అవ్వడానికి
సో మగపిల్లలు రోజు తలస్నానం, ఆడపిల్లలు వారానికి ఒకసారి చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ తలంటు స్నానం. పోసుకోవాలి అనేది ఫస్ట్ ఇందా చెప్పాను ఏంటంటే 1 2 3 అంటే తర్వాత మామూలు చేసేయచ్చు. నార్మల్ స్నానం. మామూలు అప్పుడు డైరెక్ట్ చేసేయచ్చు. రైట్. తలస్నానం నేను ఇందా చెప్పిన తలస్నానం అప్పుడే, ఇలా అంటే తలస్నానం చేసినప్పుడే. మిగతా టైంలో మామూలుగా గంగే చర్మే కృష్ణే శ్లోకం చెప్పుకొని స్నానం చేసి స్నానం అయిపోయాక బయటికి రాగానే ఫస్ట్ బొట్టు ధరించాలా. బొట్టు ధరించేది రెండు కనుబొమ్మల మధ్యలో గుండ్రంగా రౌండ్గా పెట్టాలి. అది నీట్గా ఎంత పెద్దగా పెడితే అంత రక్ష. ఇవాళ దరిద్రం పిన్ పాయింట్ సూదితో పెట్టినట్టు పెడుతున్నారు, అది ఎందుకో అర్థం కాదు. బొట్టు అంత పెద్దగా ఎందుకు డిజైన్ చేశారు, ఎందుకు పెట్టుకోమన్నారు చెప్తాను. అమ్మవారు చూడండి ఎప్పుడో సూదితో కూర్చున్నట్టు ఉండదు బొట్టు. అమ్మవారి బొట్టు నీట్గా ఇలా ఫింగర్ ఉందా, ఈ ఫింగర్ రింగ్ ఫింగర్ వాడాలి, రింగ్ ఫింగర్తో పెట్టుకోవాలి. రీజన్ ఏంటంటే రెండు ఉన్నాయి. మనకి ఇక్కడ జ్ఞాన చక్రం ఉంటుంది, ఆజ్ఞ చక్రం కదా. ఆ జ్ఞాన చక్రంలో పెట్టుకుంటే ఒకటి కంప్రెస్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. రెండోది దృష్టి తగలదు, నర దృష్టి తగలకుండా ఆపుతుంది. మన జ్ఞానం పండడానికి లేదంటే వీక్ అవ్వకుండా ఉండడానికి కాపాడుతుందంట అలా పెడితే. అలా పెట్టిన వాళ్ళందరూ చూడండి చాలా మెమరీ పవర్ ఉంటుంది వాళ్ళకి. మీకు చదువు రాకపోవడానికి ఇది కూడా కారణం. చిన్న చిన్న ఆన్సర్లు 10 గంటలు చదువుకోవడానికి కూడా ఇదే రీజన్. బొట్టు పెట్టడం అలవాటు చేయండి. ఏ అమ్మనన్నా చూడండి ఎంత బాగుంటాయి వాళ్ళ అమ్మవారి ఫేస్ చూడండి. ఎవరన్నా ఒక్కళ్ళు బొట్టు చిన్న పెట్టిన చూపేయండి విగ్రహం మూర్తి. చాలా అసలు ఫేస్ చూడగానే అవతలవాడికి మీ మీద ఏమవుతుంది, బొట్టలో పెడితే మీ మీద పవిత్రమైన భావం వస్తుంది. ఇవాళ జరిగే నాన్సెన్స్ అన్ని ఇష్యూస్ కూడా మన వేసుకునే వస్త్రాలు కావచ్చు, లేదంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. అవతల బుద్ధి కూడా ఉంటుంది, అలా అని చెప్పలేము మనం. కానీ మన సైడ్ నుంచి మన ధర్మం ఏం చెప్పి నాకు చేయడం ముఖ్యం. సో బొట్టగా పెట్టండి. పెట్టేటప్పుడు కూడా మగవాళ్ళు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మనం ఏ ధర్మాన్ని నమ్ముతున్నాం? శంకరాచార్యుల వారి ధర్మం, సనాతన ధర్మం. ఎస్, సనాతన ధర్మం. అది ఎవరు? మన గురువు గారు శంకరాచార్య వారు. వాళ్ళు ఎందుకు వారిని నమ్ముతున్నాం? హరిహర అభేదం, శివుడికి విష్ణుడికి భేదం లేదు. అందుకని హాయ విభూది ఇలా త్రిపుండ్రాలు రెండు మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ తోని పైన వేలు కింద లైన్ గీసేసి తంబుని ముంచి విభూతిలో తడిపిన విభూతిలో ఇటు నుంచి ఇటు ఇలా గీయాలి. ఈ రెండు లెఫ్ట్ నుంచి రైట్ కి మధ్యలో థంబ్ ఫింగర్ మిడిల్ లైన్ ని థంబ్ ఫింగర్ తో రైట్ నుంచి లెఫ్ట్ గీయాలి. ఇది బొట్టు పెట్టుకునే విధానం. విభూతి ఆడవాళ్ళు ధరించవచ్చు, త్రిపుండ్రాలు ధరించకపోయినా చిన్న విభూతి లేక పెట్టుకోవచ్చు. కుంకుమ మాత్రం ఫస్ట్ పెట్టండి, దాంతో తిలక పెట్టుకోవడం మీ ఇష్టం. అర్థమైందా? ఇది బొట్టు పెట్టుకునే విధానం. తర్వాత పూజ ఆల్రెడీ నేను చెప్పున్నాను మీకు. ఎలాంటి పూజ? పంచోపచార పూజ కంపల్సరీ చేయండి. ఎలా చేయమని చెప్పాను? బాక్స్ తీసుకోవాలి, పూజ అయిపోయాక నీటి బాక్స్ పెట్టేసుకొని పూసారు, దాంట్లో కాటన్ స్టఫ్ చేయాలి, ప్లేట్ అవన్నీ నేను చెప్పున్నాను. ఇంకా డౌట్స్ ఎవరు ఉన్నాయన్నా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరైనా అడగాల్సినవి? సరే మీరు చెప్పారు కదా. సరే, ఇది ఒకటి చిన్నది ఉంది, అది కంప్లీట్ చేశాక మీరు అడుగుతారు. రాత్రి పడుకునేటప్పుడు నిద్రప్పుడు శివస్తోత్రం ఉండాలి. శివుడిని తలుచుకుంటూ పడుకోవాలి. ఎందుకంటే మనల్ని పట్టుకెళ్ళేవాడు శివుడే. మనకి బాగా కష్టపడి రెస్ట్ తీసుకోవడానికి అలసట కలిగించి నిద్ర రూపంలో వచ్చేది కూడా శివుడే. నిద్రగా వచ్చేది శివుడు. అంత గొప్ప నిద్ర ఇచ్చి పొద్దున కల్లా హాయిగా ఫ్రెష్గా లేస్తున్నాడు శివుడి భాగ్యం వల్లే, శివుడు ఇచ్చిన అనుగ్రహం వల్లే మనం. అందుకని పడుకునేటప్పుడు శివస్తోత్రం కర్పూర గౌరవం, లేదంటే త్రయంబకం యజామహే, ఓం నమః శంభవే చ, లేదంటే ఓం నమస్తస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ వికాగ్నికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చెప్పండి. లేదా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పడుకుంటే గొప్ప గొప్ప వాళ్ళు ఏం చెప్పారంటే పొద్దున హరినామం మధ్యలో రాత్రి హరనామం మధ్యలో చేసిందంతా కూడా వీడు హోమం చేయండి, స్కూల్కి పోండి, ఏమైనా ఆఫీస్ పోండి, ఏమైనా చేయండి, ఇదంతా ధ్యానం చేశాడు రా అని కౌంట్. చూడండి చిన్న టెక్నిక్. పొద్దున హరి 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 అన్నాం, శ్రీహరి అన్నాం 3 సార్లు, రాత్రి శివుడు తలుచుకున్నావు, నువ్వు డ్యూటీ చేయి ఏం చేయి, మొత్తం ధ్యానం అంటే వాడు ఇంత గొప్ప సాధకుడు అయిపోయాడు. దీని మధ్యలో అన్నం అనేది ఒకటి ఉంది. అన్నం కూడా కింద కూర్చొని పద్మాసనంలో అన్నం ప్లేట్ పైన పెట్టాలంట. చాలా మంది తెలియక కింద పెడుతున్నాం. అన్నం ప్లేట్ మనం కూర్చున్న ఆసనం కంటే కొంచెం పైన పెట్టి నీళ్లు తీసుకొని ప్రోక్షణం చేయాలి. ప్రోక్షణం ఫస్ట్ నీళ్లతోని కొన్ని నీళ్లు తీసుకొని శుద్ధి చేయాలి. అది ఏంటంటే శుద్ధి అయ్యి ఉంటుంది కదా అంటే ఈ లోపల తెచ్చే లోపల ఏమన్నా అవ్వచ్చు, తాకచ్చు, ఎవరో అవ్వచ్చు. సో అదంతా మనకు అనవసరం, ఏమైందనేది. నీళ్లు చేతిలో పట్టుకొని పుండరీకాక్ష 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 ఆ నామమే శుద్ధి చేస్తాం. అందుకని మేము కూడా చదివినప్పుడు పుండరీకాక్ష ఆచరణ చేసాము. తర్వాత గ్లాస్ నీళ్ళు ఉన్నాయా, ఆడపిల్లలు కూడా చేయొచ్చు. చేతిలో నీళ్ళు తీసుకొని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ,
మాధవాయ స్వాహ. చాలు, ఇంకా వస్తే చదవండి. గోవిందాయ నమః. అవన్నీ ఎప్పుడన్నా అడిగితే నేను నేర్పిస్తా, ఎప్పుడైనా నేర్చుకుందరు కానీ. అలా నామాలు ఉన్నాయి, అవి చెప్పేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, నీళ్ళని కంచెం చుట్టూ క్లాక్ వైజ్ తిప్పి 3 సార్లు కింద వదిలేయాలి. కింద వదిలేసి ఈ ఎడం చేయి ఫింగర్స్ నీళ్ళు వదిలేసిన దానిలో చేయి పెట్టాలి. పెట్టి ఈ 3 ఫింగర్స్ తీసుకోవాలి. మిడిల్ రింగ్, థమ్ ఫింగర్ తీసుకొని అన్నం మెతుకులు పళ్ళకు తగలకుండా ఆ నెయ్యి వేయించుకోండి అన్నం మీద. ఇప్పుడు మనం అన్నం నెల యజ్ఞం చేస్తున్నాం. నెయ్యి వేయించుకొని అన్నం మెతుకులు తీసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పి నీళ్ళు తీసుకొని గోవిందాయ నమః 3 సార్లు ఆయన గోవిందాయ నమః చెప్పుకోండి. అర్థమైందా? చెప్పుకొని ఇప్పుడు ఏం చేస్తారు, అన్నం తినడం స్టార్ట్ చేయండి. అన్నం తిన్నాక నీట్గా పదార్థం అన్నం ఎప్పుడైనా అరిచేతికి తగిలితే అరిష్టం, తప్పైపోయింది. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఇక్కడ తగలకూడదు. వేళ్ళతో ఇంతవరకే నీట్ కలుపుకొని సర్ర 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 సౌండ్ చేయొద్దు. అర్థమైందా? పక్కన నుండి లేచి వెళ్ళిపోయేది తింటారు కొంతమంది. ఎలా తింటారంటే వాడు భయం వేస్తుంటుంది, వీడి కంచెలు వచ్చినా కంచెలో పడుతుందేమో అని. అది ఎన్ని పడకూడదు. అర్థమైనా? గ్లాస్ నీట్ పక్కన పెట్టేసుకోవాలి. వంటలు చేసే వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. తినే ఐటమ్స్ నీట్గా మీరు ఏం తినాలనుకుంటారో డిసైడ్ చేసుకోవాలి. పడేయకూడదు. అన్నం రమణ మహర్షి గారు తినేటప్పుడు ఒక్క మెతుకు కూడా పక్కన పడి తీసి తింటారు తుడుచుకొని అన్నట్టు చెప్పొచ్చు. ఇక తినకూడదు, కింద పడితే స్వామికి ఇచ్చేస్తారు. చీమలు ఏవో తింటే వదిలేదు, కానీ కింద పడకూడదు అంటారు స్వామి. రమణ మహర్షి గారు కంచెంలో అన్నం పెట్టుకొని తింటే అంత నీట్గా తింటారు, ఒక్క మెతుకు వెయిట్ చేయరు. రీజన్ చెప్పరా? మెతుకులో ప్రాణం ఉంది, మెతుకులో ప్రాణం. అంతే అంటారు, దానే पे लिखा हुआ है खाने वाले का नाम. అది దరిద్రం. పద్మాసనంలోనే తినాలి. ఒళ్ళో పెట్టుకొని తినడాలు, మంచం మీద కూర్చోబెట్టుకొని తినడాలు, ఇవన్నీ నిషిద్ధం. నిషిద్ధం అంటే మీరు ఏం చేశారో పాపం చేశారు. ఏమొస్తుంది పాపం చేస్తే? కష్టం వస్తుంది. అది మీరు బేర్ చేయాలి. అలాంటి పని చేస్తే ఆ కష్టాలకు మీరు రెడీ అయిపోవాలి. ధర్మం అలా చేయదని చెప్పి చేయకూడదు. అంతే మొబైల్ చూసుకుంటూ తిన్నాడు, టీవీ చూసుకుంటూ ఏమొద్దు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇలా నామం చెప్పుకుంటూ తినాలి అని గురువులు చెప్పారు. దీనిలో సందేహం వద్దు. బ్లైండ్గా ఫాలో అవ్వాలి, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. రీజన్ చెప్తారు ఎందుకు హరే రామ చెప్పుకుంటూ తినాలంటే, మనం తిన్న అన్నంలో లోపల 1/6 పార్ట్ మన మనసుగా మారుతుంది. మన శరీరానికి పుష్టి ఇచ్చేది అన్నం, తినే పదార్థం. ప్రతిసారి టోటల్ పార్ట్స్లో 6 పార్ట్స్, జస్ట్ లైక్ మీరు పిజ్జాని కట్ చేస్తే 6th పార్ట్ ఉంటుంది చూసారా, ఆ పార్ట్ అలాగా తిన్న అన్నంలో 6వ వంతు మీ మనస్సు. మీరు మూవీ చూసుకుంటూ, ఆ సీరియల్ తిట్టుకోవడాలు చూసుకుంటూ, సినిమాలో చంపడాలు చూసుకుంటూ మీకు కూడా ఆ మనస్సు ఏంటి అలాంటి ఆలోచనలు ఇస్తుంది. వాడిని కొట్టేయి, వీడిని తిట్టేయి, వీడిని చంపేయి, అలానే తయారైంది బయటంతా. వండేవాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పెట్టుకొని వండాలి. తల్లిదండ్రులు ఎవరో వండుతున్నా కూడా విష్ణు సహస్రనామో, దేవుడి నామమో, హరే రామనో, భగవద్గీతనో, సుందరాకాండనో పెట్టి అది వినుకుంటూ వండితే పిల్లలు ఫుల్ షైన్ అవుతారు. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ అలా ఉండట్లేదు. మా పిల్లాడి ఎన్నిసార్లు చెప్పినా చదవట్లేదండి, వాడి బుర్రకెక్కట్లేదండి, మా అమ్మాయి అసలు రావట్లేదు ఆన్సర్స్, చాలా లేజీగా ఉంటుందంటే మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రాబ్లమ్స్? అలా అన్నం తిన్నాం అలా చేయాలి. తర్వాత అన్నం ముగించేటప్పుడు మళ్ళీ నీళ్లు తీసుకొని ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. అయిపోయాక అన్నం తిప్పాక ఇలా తిప్పేసేయాలి. యాంటీ క్లాక్, ఇందాక ఇలా తిప్పాము, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తీసి నీళ్లు వదిలేసి లేచి వెళ్ళి కాళ్ళు కడగాలి. ఇందాక అదే చెప్పాను, ఎక్కడ తిన్నా కూడా కాళ్ళని తినడం వల్ల. ఇంకోటి అలా చేయడం వల్ల రెండోది ఏంటంటే ఆ ఇంటి యజమానికి శుభం. అందుకే తిని కాళ్ళు, అంటే వీళ్ళ ఇంట్లో కాళ్ళు కడిగారా అని అంటారు. అంటే అర్థం ఏంటి, వీళ్ళ ఇంట్లో తిని నెక్స్ట్ మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం అంటే తమలపాకు అవన్నీ ఉన్నాయా, అది ఇచ్చేటప్పుడు తమలపాకులు ఎప్పుడు ఆడ్ నెంబర్లో ఉండాలి. 3, 5, 7 అలా. ఒక్కలు ఈవెన్ నెంబర్లో ఉండాలి. 2, 4, 6 అలా తాంబూలంలో. గుర్తుపెట్టుకోండి, అరటి పండు ఎప్పుడు ఒక్కటి పెట్టిపోకూడదు తాంబూలంలో. 2 పండ్లు కంపల్సరీ ఉండాలి. 2, 4, 6 అలా పెట్టాలి ఒక్కలు అరటిపండు. తమలపాకులు 3, 5 అలా పెట్టాలి. ఒకటి సంఖ్య పనికిరాదు. తాంబూలం ఇచ్చేటప్పుడు అంచులు మన సైడ్ ఉండాలా, తొడిమె అటు సైడ్. అంచు మన సైడ్, తొడిమె. లేదంటే ఉత్తర దిక్కుగా అంచు, తొడిమె దక్షిణ దిక్కు. ఇటు తొడిమె, ఇటు అంచు, ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి. లేదంటే ఈస్ట్ సైడ్ అంచులు. ఎందుకంటే దండం పెట్టే వాళ్ళు అటువైపు నుంచొని తిరుగుతారు కాబట్టి మన వైపు అంచులు అని చెప్పారు. అంటే ఏదైనా ఈస్ట్ సైడ్ తిరిగి ఉండాలా, లేదంటే నార్త్ సైడ్. దాన్ని బట్టి అవతల నుంచోబెట్టాలి. తొడిమె ఎటువైపు ఉందో ఆ డైరెక్షన్లో వాళ్ళు నుంచోవాలి. ఇటైతే ఇటు నుంచోవాలి, వాళ్ళు మన సైడ్ తిరగాలి. ఇటైతే మనం ఇటు తిరిగి వాళ్ళు దండం పెట్టాలి, వాళ్ళు ఇటు తిరిగి ఉండాలి. అంటే దండం పెడుతున్నాం అంటే పూజనీయులు కదా, వాళ్ళు ఉత్తర ముఖంగా తిరిగి ఉండాలా, తూర్పు ముఖంగా తిరిగి ఉండాలి. పూజా విధానంతో చెప్పుకున్నాం. సరే, నిద్ర అది చెప్పాను, భోజనం ఎలా చేయాలో చెప్పాను.
అర్థమైందా? బయట తినేటప్పుడు పొరపాటు బయట తినాల్సి వస్తే చెప్పులు వదిలేసి తినండి. దేవుడా నాకు ఇంకా దిక్కు లేదు, నాకు ఆకలి వేస్తుంది, తినాల్సి వస్తుంది అనుకున్నప్పుడు కూడా ఈ ప్రోక్షణం ఇదంతా ఫాలో అయ్యి ఎవరన్నా ఉండనియండి. ప్రోక్షణం చేశారు, శుద్ధి అయిపోయింది అంతే. ఆ మంత్రానికి ఆ పవర్ ఉంది, అందుకే కదా మనం వాడుతున్నాం. ఆపత్కాలంలో వాడాలి. అందుకే రోజు బయట తిన్న మరిగి రోజు ప్రోక్షణం చేస్తాక ఒప్పుకోడు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ బేకరీకి వెళ్ళారు, ఆకలేస్తుంది తినాలి, పఫ్ ఏదో, వాడు ఏమనుకుంటే మనం అనుకోండి, మనం నీళ్ళు తీసుకోవాలి, మంచిగా చేతిలో నీళ్ళు వేసుకొని లైట్గా ఇట్లా పుండరీకాక్ష అనుకోవడం తినేయడం. నాన్ వెజ్కి వర్తించదు. ఎందుకు వర్తించదు? నాన్ వెజ్ అంతా కూడా రజోగుణం, ఫ్లెష్ అది రెడ్ కలర్లో ఉంటుంది, బ్లడ్ టచ్ అయితే రజోగుణం అంటారు. నాన్ వెజ్ తింటే తినకూడదని అనను, కానీ కోరికలు ఎక్కువగా వస్తాయి. వాడికి అన్ని కోరికలే నాన్ వెజ్ తినేవాడికి. శాస్త్రం ఏం చెప్పిందంటే కోరికలు తగ్గించుకోమని చెప్పింది. దేవుడు కావాలనుకునేవాడు కోరికలు తగ్గించాలి, అందువల్ల నాన్ వెజ్ తినొద్దంట. సరేనా? ఇంతటితో వాటి పిల్లల కోసం అందరికి పనికొచ్చే ఈ చిన్న ధర్మాలు, సూక్ష్మ ధర్మాలు చెప్పుకోవడం జరిగింది. సర్వం శ్రీ మానేశ్వర